భారత్ లో ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసింది. కాగా దానిని అధికారులు భగ్నం చేశారు. కుట్రకు ప్లాన్ చేసిన 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 గుజరాత్ లో అరెస్టు చేయగా మరో 2 ఒక్కొక్కరి చొప్పున ఢిల్లీ, నోయిడాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ముఖ్యంగా ఆల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. ఆ సంస్థకు చెందిన పలువురు ప్రముఖులను మట్టుబెట్టింది. ఆ సమయంలో ఆల్ ఖైదా ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్ర కదలికలపై నిఘా పెంచారు. ఇప్పటికే పలు ఉగ్ర కుట్రలను భగ్నం చేయగా తాజాగా మరోసారి 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ లో ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసింది. కాగా దానిని అధికారులు భగ్నం చేశారు. కుట్రకు ప్లాన్ చేసిన 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 గుజరాత్ లో అరెస్టు చేయగా మరో 2 ఒక్కొక్కరి చొప్పున ఢిల్లీ, నోయిడాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ముఖ్యంగా ఆల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. ఆ సంస్థకు చెందిన పలువురు ప్రముఖులను మట్టుబెట్టింది. ఆల్ ఖైదా ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్ర కదలికలపై నిఘా పెంచారు. ఇప్పటికే పలు ఉగ్ర కుట్రలను భగ్నం చేయగా తాజాగా మరోసారి 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భారత్ లోని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా ఆ భారీ కుట్రను భద్రతా దళాలు గుర్తించి మట్టుబెట్టడం జరిగింది. ఈ కుట్రకు ప్లాన్ చేసినటువంటి 4 ఉగ్రవాదులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 2 గుజరాత్ లో, ఒకరిని ఢిల్లీలో, ఒకరిని నోయిడాలో అదుపులోకి తీసుకొని వీరందరినీ కూడా ఒకే చోటికి తీసుకొచ్చి భద్రతా దళాలు విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పై ఈ ఉగ్రవాద స్థావరాలను భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు భగ్నం చేసుకుంటూ నేలమట్టం చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇంకెక్కడెక్కడ వీళ్ళు స్థావరాలను పెట్టుకున్నారు, ఎక్కడెక్కడ కుట్ర పన్నుతా ఉన్నారు, ఈ సంస్థకు పరోక్షంగా, ప్రత్యక్షంగా, ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో భద్రతా దళాలు వాటిపైనే దృష్టి పెట్టి వాటిని నిర్వీర్యించడానికి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలపైన భారత ఆర్మీ ఈ దాడులు కొనసాగిస్తూ ఈ స్థావరాలన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సంస్థకు చెందినటువంటి పలువురు ప్రముఖులను కూడా ఇప్పటికే మట్టుబెట్టింది. ఇదే దేశవ్యాప్తంగా ఈ ఆల్ ఖైదాకి చెందినటువంటి కీలక నేతల్ని సైతం ఇప్పటికే మట్టుబెట్టింది. అదే సమయంలో ఆల్ ఖైదా ఇండియా, భారత ప్రభుత్వానికి, అధికారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి అంశం కూడా గతంలోనే అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి ఉగ్రవాద కదలికలపై నిఘా పెంచి ఇప్పటి ఎవరైతే ఈ ఆల్ ఖైదాని రన్ చేస్తూ ఎక్కడెక్కడ కేంద్రంగా నడిపిస్తా ఉన్నారో వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టించి వాటిని మట్టుబెడతా ఉంది.